నమస్తే. పాయింట్ బ్లాంక్ లో ఇవాళ నాతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు. అరుణ్ కుమార్ గారు ఫుల్ టైమ్ అండ్ అగ్రెసివ్ పొలిటీషియన్ మీరు. సో రాజకీయాల్లో ఒక వెలిగిన అరుణ్ కుమార్ ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకున్నారా లేకపోతే మౌనంగా ఉండిపోయారా? మధ్య మాట్లాడుతున్నాగా మౌనంగా ఉంటుంది. రాజకీయ సన్యాసం ఏం కాదు, ఎలక్టోరియల్ పాలిటిక్స్ అంటే ఎన్నికలలో పోటీ చేసేది ఇంకా 60 ఏళ్ళు వచ్చాయి కాబట్టి ఇంకా ముందు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేది నా వ్యక్తిగత నిర్ణయం. అది నేను చాలా ముందే ప్రకటించాను, ఈ ఆంధ్ర గొడవలు రాకముందే ప్రకటించాను ఎన్నికల్లో పోటీ చేయనని. రాజకీయాల్లోనే ఉంటాం, రాజకీయాల్లో లేకుండా ఇంకెక్కడ ఉంటాం. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉంటారు ప్రస్తుతానికి? ఏ పార్టీలో ఉన్నారా లేకపోతే రాజకీయాల్లో ఉన్నటువంటి ఏదో ఒక పార్టీలో ఉండాలి అనేటువంటిది కరెక్ట్ కాదండి. మన అందరం రాజకీయాల్లో ఉన్నాం, మాకన్నా మీరు ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా మనజాలడు. ఎక్కడ హిమాలయాలకు పోయి లేకపోతే హరిద్వార్లోనో సన్యాసం స్వీకరించాలి తప్ప మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు జరిగే ప్రతి పని మీద, మనం చేసే ప్రతి పని మీద రాజకీయాల ప్రభావం ఉంటుంది. మరి దాన్ని ఎందుకు 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయం చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉండి? పార్టీలో చేరాను, నాకు ఇష్టమైంది పార్టీని. రాజకీయం యాక్టివ్ ప్లేయర్స్, ప్యాసివ్గా ఉండేవాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో మనం జరుగుతున్న గేమ్లో మనం బంతిగా ఉండాలా, ప్లేయర్గా ఉండాలా అంటే ప్లేయర్గా ఉండాలని కోరుకున్నాను. అందుకని పార్టీలో చేరవలసి వచ్చింది. ఓటమి భారంతో ఈ మాటలు వస్తున్నాయా? నేను ఓటమి ఏం చెందలేదు. నేను ఎలక్షన్ పోటీ చేయలేమన్నా. ఎలక్షన్ గురించి కాదు, అంతకుముందు మీరు చేసిన పోరాటం గురించి. అది ఓటమి కాదు, అది ఒక ద్రోహం జరిగింది. అది ఓటమి కాదండి. యుద్ధంలో ఎదురుకుండా దెబ్బలాట్లో ఓటమి అయితే ఓటమి అంటారు, కానీ నేను మీతో దెబ్బలాడుతుంటే వెనక నుంచి ఎవడో కాల్చేస్తే అది ఓటమి అంటారు. సో కాంగ్రెస్ పార్టీ, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్తో మేము పోరాడుతుంటే బీజేపీ వాళ్ళు వెనక నుంచి పొడిచారు. కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరుతాం, ఆంధ్రాలో కాంగ్రెస్ పోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మేము ఇచ్చేస్తున్నాం స్టేట్, మీకు ఏం కావాలో అడగండి, స్టేట్ ఇవ్వడం అనేది ఆపలేము అని క్లియర్గా చెప్పారు. ఎన్నాళ్ళ ముందు చెప్పారు అరుణ్ కుమార్? జూలై 30 వాళ్ళు ప్రకటించిన రోజు నుంచి వెళ్తే ఇదే చెప్పేవారు. మేమేమనుకున్నామంటే ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్కి విరుద్ధంగా జరిగితే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా అడ్డం పెడతారని నమ్మాం మేము. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు మాతో చెప్పేవారు, వాళ్ళు ఇది జరగనేమో. కానీ అపోజిషన్ అడ్డుపడుతుందని నమ్మిన మీరు ఇన్నాళ్ళు రాజకీయం చేసి 25 మంది ఎంపీలను ఇక్కడ మీరు గెలిపించుకుని మీ హైకమాండ్ మీద ఎందుకు పోరాడలేకపోయారు? హైకమాండ్ పోరాటమే, అందుకే ఎక్స్పెల్ అయ్యాం. దానికి పీక్ ఏముంటుంది, మా గవర్నమెంట్ మీద మేమే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాం. మంత్రులందరూ కూడా వ్యతిరేకించి వెల్లోకి వెళ్ళారు. ఎక్కడేం జరుగుతుందో ఇది? మంత్రులందరూ ఆ మంత్రివర్గ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వెల్లోకి వెళ్ళి గొడవ చేస్తుంటే అపోజిషన్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు లాస్ట్ మినిట్, ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానం వ్యతిరేకించబడిందో, ప్రెసిడెంట్ పంపిన రెఫరెన్స్ని ఎప్పుడైతే అసెంబ్లీ వాయిస్ ఓటు తోటి తిరగొట్టి పంపిందో అప్పుడు అనుకున్నాం ఖచ్చితంగా ఇది బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది ఎలా పెడతారు ఈ బిల్లు, అసలు పెట్టినా ఈ బిల్లు ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది బీజేపీ స్టాండ్. మీకు కానివ్వండి, మీ ఎంపీలకి లేకపోతే మంత్రులకి తెలుసు విభజన అనేది అనివార్యం అని చెప్పి, కానీ చివరిదాకా కోర్టులని లేకపోతే కేసులని లేకపోతే రాష్ట్రం కలిసే ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ మోసం చేయలేదా? మోసం అంటే ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం లేకుండా ఎప్పుడు జరగలేదండి. అసెంబ్లీ తీర్మానం జరగదు అనుకున్నాను. మోసం అనేది చాలా పెద్ద పదం. దిగ్విజయ్ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, మీకు అందరూ చెప్తున్నారు, వినండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు కారు వేసుకుని వెళ్తాను బయటకు అన్నారు అంటే, మీరు కారు వేసుకెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి, నువ్వు స్లోగా డ్రైవ్ చేయి, 40 కిలోమీటర్స్ దాటుకో, బెల్ట్ పెట్టుకో, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి నేను చెప్పాను. చెప్తుంటే సరిగ్గా మెయిన్ రోడ్ ఎక్కేటప్పటికి ఎవడో రైట్ సైడ్ నుంచి వచ్చి అడ్డంగా మిమ్మల్ని గుద్దిపారేసాడు. మీరు వెనక్కి వచ్చి ఇలా అడ్డంగా వచ్చి గుద్దేస్తాడని నాకు నువ్వు చెప్పలేదు, ఎంత మోసం చేసావు నువ్వు నన్ను అంటే. మోసం చేసినట్టు అది రూల్ ప్రకారం పోతుంది అనుకున్నాం. రూల్ విరుద్ధంగా ఎవడో వచ్చి గుద్దేస్తే నేను మోసం చేయడం ఏంటి? మేము రూల్స్ ఫాలో అయ్యాం, మేము పద్ధతి ప్రకారం వెళ్ళాం. ఖచ్చితంగా అసెంబ్లీలో ఎప్పుడైతే అయిందో ఆ రోజు అనుకున్నాను నేను ఇది ఆపుతారని. అందుకే కోర్టులో తర్వాత వేసాను నేను. కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఇవాళ పర్సూ చేస్తుంది కూడా అందుకే. కానీ వచ్చిన ఇమేజ్ లేకపోతే ప్రజల పర్సెప్షన్ చూస్తే మీరందరూ చివరి దాకా పదవులు పట్టుకు వేలాడారు, మీకు తెలుసు విభజన జరుగుతుందని, కానీ పదవులు పట్టుకుని వేలాడడం కోసమే ఇటువంటి డ్రామాలు ఆడారు అని చెప్పి. మొత్తం డ్రామా ఆడించింది మీరు, మీడియా ఆడించింది డ్రామా అంతా. ఏ రకంగా ఇలాగే మాట్లాడి ఏం కావాలో ప్రజలకన్నా చెప్పలేదు. ఎవడన్నా వచ్చి ఆ చిరంజీవి వెళ్ళొచ్చి యూటీ చేస్తారట హైదరాబాద్ అనగానే చిరంజీవి గడ్డి బొమ్మలు తగలబెట్టారు, తగలబెట్టి చూపించారు. ఆ ఊళ్ళో తగలబెడుతున్నారు కాబట్టి ఈ ఊళ్ళో తగలబెట్టారు.
ఏం కావాలి మనకన్నది పక్కన పెట్టి ఎలా విడదీస్తారో చూద్దాం. లోపలికి వెళ్ళి ఏం మాట్లాడినా బయటకు వచ్చి అంత సానుకూలంగా ఉంది, అంత సవ్యంగా అని చెప్పింది మీరు కదా. ఎప్పుడూ చెప్పలేదు. చాలా వ్యతిరేకత జరుగుతుంది, చాలా వ్యతిరేకత జరుగుతుంది. ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. పురంధేశ్వర్ కావచ్చు. అసలు లోపలంతా సవ్యంగా జరుగుతుందంటే వెల్లోకి ఎందుకు వెళ్తామండి? రూలింగ్ పార్టీ వాళ్ళు వెల్లోకి ఎందుకు వెళ్తారు? అంత సవ్యంగా జరుగుతుంటే ఏమీ సవ్యంగా జరగలేదు. మనకి ఇంత ముందు కూడా చెప్పాను నేను, ఉద్యమం అనేది మనకు అచ్చి రాలేదు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మాహుతి చేసుకున్నది ఆవేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు. ఆయన నిరాహార దీక్ష చేసింది తమిళనాడులో కూమ్ నది నుంచి ఉత్తర భాగం ఆంధ్రాకి, దక్షిణ భాగం తమిళనాడుకి ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మెడ్రాస్ వదులుకుంటే ఎప్పుడో ఇచ్చారు. పట్టాభిషేకాలయ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ కమిటీ ఉంది, జేపీవి కమిటీ. అది ఆ జేపీవి కమిటీ వాళ్ళు, జేవీపీ వాళ్ళు 1949లోనే మీకు మెడ్రాస్ అక్కర్లేదు అనుకుంటే ఆంధ్ర ఇచ్చేస్తామన్నారు. అసలు ఆ రోజున ఇలాగే పెద్ద గొడవ. సీమాంధ్ర నాయకుల మాటని పూర్తిగా కరివేపాకులా తీసిపారడానికి హైకమాండ్ సీమాంధ్ర నాయకులకు ఉన్న వ్యాపార భయాలు, లేకపోతే వాళ్ళు అవినీతి పరులు అనే ఇమేజ్ సోనియా గాంధీ దగ్గర క్రియేట్ అవడం అనేది ఒక కారణమా? కాదు, అదేం లేదు. అది మీరు నన్ను అడగకూడదు. నాకేం వ్యాపారం లేదు. అవినీతి ఏమన్నా మీ టీవీలో ఎప్పుడైనా చూపించండి, నేను కూడా చూసి ఆనందిస్తాను. ఇది వాళ్ళు ఇచ్చేద్దాం అనుకున్నారండి. వాళ్ళ వెర్షన్ తరఫున ఆలోచిస్తే 2009 ఎలక్షన్కి ముందు ఫిబ్రవరి 12 నాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో తెలంగాణ గురించి చెప్పాడో అదే మా వైఖరి అని క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టాం. ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయిన తర్వాత December 9th ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో అసెంబ్లీ తీర్మానం కావాలి అన్నారు. ఆవేళ అసెంబ్లీ తీర్మానం తిరగొట్టేస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడుదురు. ఆవేళ రాజీనామాలని అది చేసి మొత్తానికి గొడవ చేసి దాని నుంచి తప్పించుకుని కృష్ణ కమిషన్ వేశారు. కృష్ణ కమిషన్ రిపోర్టు మీద ఇక్కడ అసెంబ్లీలోనూ చర్చించే ప్రయత్నం చేయలే, అక్కడ పార్లమెంట్లోనూ చర్చించే ప్రయత్నం చేయలేదు. కానీ వీళ్ళు పెట్టిన బిల్లులో మాత్రం దాన్ని బేస్ చేసుకుని పెట్టామన్నారు. మీకు ఇది కేవలం తెలంగాణ ఇవ్వటం వల్ల కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ తెలంగాణలో బెనిఫిట్ ఉంటుంది. ఆంధ్రాలో మనం లేము. అసలు ఆంధ్రాలో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఈ టైంలోనే గొడవ వదిలిచేసుకున్నాం. 5 ఏళ్ల నుంచి ఒకరోజు తెలంగాణ వాళ్ళు వెళ్ళలో ఉంటే ఒకరోజు ఆంధ్ర వాళ్ళు వెళ్ళలో ఉంటారు. ఏ రోజు పార్లమెంట్ జరగనివ్వట్లేదు. ఈ గొడవ ఇంతటితో క్లోజ్ చేసేద్దామని బీజేపీ వాళ్ళు నిర్ణయంలోకి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఇది వదిలిచేసుకుందాం, కేసీఆర్ వచ్చి చేరిపోతాడు, తెలంగాణలో స్వీప్ చేయొచ్చని కాంగ్రెస్ వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. దాని ఫలితమే జరిగింది. పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది.